శాలిని అయితే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తూ ఉండి, "హలో మమ్మీ" అని చెప్పగానే, "చెప్పమ్మా, ఇన్ని రోజుల తర్వాత నువ్వు ఫోన్ చేశావంటే, మనం అనుకున్న పనిలో మొదటి మెట్టు సాధించినట్టున్నాము" అని చెప్పగానే, "అవును మమ్మీ, ఈరోజే ఆ జగదీశ్వరి నన్ను పిలిచి ఇంటి పెత్తనం నాకు అప్పజెప్తామన్నారు. రేపు ఇంటి తాళాలు కూడా నాకు అప్పగిస్తానని చెప్పన్నారు" అని చెప్తూ ఉంటుంది. ఆ ఇంటి తాళాలు నా చేతికి రాగానే నేను ఈ ఇంటి వినాశనానికి నాంది పలుకుతాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న చంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ తన వైపు చూస్తూ ఉంటుంది. ఇక శాలిని అయితే అంచెలంచెలుగా ఎదిగిన ఈ కుటుంబాన్ని రోజు రోజుకి ఒక్కొక్క మెట్టు దిగజార్చి ఈ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తాను, చూస్తూ ఉండు మమ్మీ అని చెప్పనైతే అంటూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఆల్ ద బెస్ట్ అని చెప్పని, ఆ జగదీశ్వరి ఏడవటం నేను చూడాలమ్మా అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో శాలిని అయితే, రేపు ఆ ఇంటి తాళాలు రానిగానే నేను నీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను మమ్మీ అని చెప్పనైతే ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఇది మొత్తం విన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఇన్ని రోజులు శాలిని ఇదంతా మా ముందు చాలా మంచిగా ఉన్నట్టు నటిస్తుందనమాట. తన మనసులో ఇలాంటి దురుద్దేశం పెట్టుకొని ఈ ఇంటిని నాశనం చేయాలని చూస్తూ ఉందా అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక చంద్ర అయితే ఎట్లాగైనా సరే శాలిని చేతికి తాళాలు ఇవ్వకూడదు. లేదంటే తీసుకొని ఈ ఇంటి మీద పెత్తనం చేసిందంటే తను అనుకున్నట్లే ఈ ఇంటిని మొత్తం నాశనం చేస్తుంది అని చెప్పనైతే అనుకుంటూ ఎట్లాగైనా సరే శాలినికి తాళాలు ఇవ్వకుండా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది.